హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? తమ్నేల్ చూసారు కదా, అర్థమైంది కదా మీకు. ఆ, అంటే ఇది అందరూ ఫేస్ చేసే ప్రాబ్లమ్సే. రెంటర్స్కి ఓనర్స్కి మధ్యన ఎన్ని డిస్కషన్స్ ఉంటాయి, ఎవరెవరు ఏ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అనేది ఈ వీడియోలో. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే, మీకు రిలేటెడ్గా ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. ఓకే, మీకు ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో లెట్స్ గో టు వీడియో. సరే, ఇప్పుడు టాపిక్ వద్దాం. నార్మల్గా ఓనర్స్ రెంటర్స్ మధ్యలో ఎలాంటి డిస్కషన్స్ ఉంటాయి మీరే చెప్పండి. ఫస్ట్ ఓనర్ సైడ్లో చూద్దాం. మనము ఓనర్స్ ఎలా ఉంటారు అంటే, మనం ఎంతో కష్టపడి ఇల్లు కొనుక్కున్నాము, ఇల్లు కొనుక్కున్నన్ని రెంట్కి ఇస్తున్నాము. సో రెంటర్స్ ఎలా ఉంచుకుంటారో, వుడ్ వర్క్ చేయిస్తే వాళ్ళు మంచిగా ఉంచుకుంటారో లేదా, ఎస్పెషల్గా కిచెన్ ప్లాట్ఫామ్ కానీ, కిచెన్ కింద షింక్ లీకేజ్, మనమైతే ఎప్పటికప్పుడు తడి ఉండకుండా నీట్గా ఉంచుకుంటామని ఓనర్స్ బాధ అనమాట. కానీ రెంటర్స్ అలా ఉండరు. ఇప్పుడు రెంటర్స్ విషయానికి వద్దాము. మనం రెంట్ పే చేస్తున్నాం కదా, సో అంత కేర్ఫుల్గా ఎవ్వరు ఉండరు. 80% వాళ్ళు రెంట్కి వచ్చే వాళ్ళు ఎవ్వరు కేర్ఫుల్గా ఇల్లు చూసుకోరు. మనకేంటి రెంట్ పే చేస్తున్నాం మన ధోరణిలో ఉంటారు. కానీ 20% పీపుల్ మాత్రం సేమ్ ఓన్ హౌస్ ఎలా ఉందో వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఒక అలవాటు అనమాట. నీట్నెస్ మెయింటైన్ చేయడం, ఎక్కడ తడి ఉండకుండా చూసుకోవడం. ఆ 20% పీపుల్ ఉంటారు అంతే. మిగతా 80% పీపుల్ గురించే ఓనర్స్ ఆలోచించేది. రెంట్కి ఇవ్వాలి అని అంటే అదొక్కటే బాధ. కానీ రెంటర్స్ విషయానికి వద్దాము. నేనైతే ఒకటే చెప్తాను. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ మధ్యకాలంలో డిస్కషన్ అనేది నేను విన్నాను. సో అందుకని ఈ వీడియో చేయడం జరిగింది, ఎవరిని ఉద్దేశించి కాదు. సో ఫస్ట్ ఓనర్ బాధ్యత ఏంటి అంటే, రెంట్కి ఇచ్చినప్పుడు ఏ టు జెడ్ మంచి కరెక్ట్ పొజిషన్ ఇల్లు ఇవ్వాలి. అంటే విండోస్ దగ్గర నుంచి, బాత్రూమ్స్ దగ్గర నుంచి, వుడ్ వర్క్ కబోర్డ్స్ దగ్గర నుంచి ప్రతిదీ రెంటర్స్ మనము ఉంటున్నాం ఆ ఇంట్లో అన్నట్టు చేపించి ఇవ్వాలి వాళ్ళకి. కానీ చేపించి ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా అగ్రిమెంట్ రాసుకోవాలి. మన హైదరాబాద్ తెలంగాణలో మాత్రం అగ్రిమెంట్ సిస్టమ్ లేదు. బెంగళూరులో మాత్రం ఖచ్చితంగా అగ్రిమెంట్ సిస్టమ్ ఉందండి. ఎలా అంటే, వాళ్ళ అగ్రిమెంట్ పేపర్ మీద, మన మామూలుగా వైట్ పేపర్ మీద ఉండదు, స్టాంప్ పేపర్ మీద అగ్రిమెంట్ ఉంటుంది. అది ఐటీ వాళ్ళు ట్యాక్స్ రిటర్న్ ఫైల్కి కూడా చేసుకోవచ్చు, తెలుసా? సో అలా అక్కడ సిస్టమ్ ఉంది. ఆ సిస్టమ్ కూడా ఇక్కడ రావాలని నేను అనుకుంటున్నాను. వాళ్ళు వెళ్ళే ముందు 2 months ముందు చెప్పాలి, పెయింటింగ్ వేయించుకోవాలి, క్లీన్ చేయించాలి. ఏ వస్తువు ఏది ఖరాబ్ అయినా ఓనర్ ఎలాంటి పొజిషన్లో ఇచ్చారో అలాంటి పొజిషన్కి ఓనర్కి అప్పచెప్పాలి ఆ ఇల్లు. సో అది అట్లా చేసి ఇవ్వాలనేది అగ్రిమెంట్లో పక్కా రాసి ఉంటుంది. మన దగ్గర అలా లేదు. స్పెషల్గా హైదరాబాద్లో అయితే అలా లేదు. సో ఒకవేళ ఆ సిస్టమ్ ఉంటే ఓనర్ ఖచ్చితంగా అంత నీట్గా సిస్టమేటిక్గా రెంటర్స్కి ఇల్లు సెట్ చేసి ఇస్తారు. దాని తగ్గట్టే రెంట్ కూడా ఉంటుందండి. మనకు అంత పర్ఫెక్ట్గా ఇల్లు ఇచ్చినప్పుడు రెంట్ కూడా వాళ్ళు ఉద్దేశిస్తారు, ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. సో ఈ సిస్టమ్ రావాలని నా ఉద్దేశం అన్నమాట. ఇది ఓనర్స్ విషయం. అదర్ రెంటర్స్కి వద్దాం. రెంటర్స్ అయినా సరే, వాళ్ళు ఏ పొజిషన్లో ఇల్లు మనకి ఇచ్చారో ఆ పొజిషన్లోనే మనం వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళకి ఇవ్వాలి. అది మన రెస్పాన్సిబిలిటీ, అది మన ఓన్ హౌస్ అనుకొని మనం అలా ఫీల్ అయ్యాము అంటే ఖచ్చితంగా మనం వచ్చిన రోజు నుంచి మళ్ళీ వెళ్ళిపోయే రోజు వరకు కూడా అది మన ఇల్లు అనేది మనం ఒక్కటి ఫిక్స్ అయితే కనుక మనం చేస్తామన్నమాట. చాలామంది 80% కూడా ఇలా ఉండరు. 20% వాళ్ళే మంచిగా ఉంచుకుంటారు. కాబట్టి 80% పీపుల్ గురించి మాట్లాడుతున్నా నేను. ఓకే, సో రెంటర్స్ ఇది ఒక్కటి రెస్పాన్సిబిలిటీ చూసుకోండి. అప్పుడు ఏ ఇష్యూస్ రావు. ఇప్పుడు ఓనర్ అన్ని పర్ఫెక్ట్గా అన్ని నీట్గా చేసి ఇచ్చినప్పుడు రెంటర్ కూడా పర్ఫెక్ట్గా ఉంచుకుంటే ఏ ఇష్యూస్ రావు. అదే కొందరు ఎలా ఉంటారు, ఓనర్ మొత్తం అన్ని పర్ఫెక్ట్గా ఇచ్చినప్పుడు రెంటర్స్ అన్ని ఖరాబ్ చేసి పోవడము, చెప్పా పెట్టకుండా 10 days ముందు కాల్ చేయడము, ఇలాంటి ఇష్యూస్ వస్తుంటాయి అన్నమాట. అందుకని మన దగ్గర కూడా అగ్రిమెంట్ సిస్టమ్ రావాలి, అగ్రిమెంట్ సిస్టమ్ ఫాలో అవ్వాలి. రెంట్ పే మీరు అంటే ఇప్పుడు అగ్రిమెంట్ సిస్టమ్ దేనికి, ఇప్పుడు కబ్బోర్డ్స్ లేకుండా ఎవరు ఉండలేకపోతున్నారు రెంటర్స్ కూడా. కాబట్టి ఈ కబ్బోర్డ్స్, ఈ ఫ్యాన్లు, ఏసీలు, గీజరు, చిమ్నీ ఇలాంటి ఫెసిలిటీస్ అన్నీ కావాలి మనకు అని అంటే వాళ్ళంతా బేర్ చేస్తున్నారు డబ్బులు. అక్కడ లక్షలు లక్షలు ఓనర్స్ పెడుతున్నారు. కాబట్టి రెంటర్స్ కూడా అదే రెస్పాన్సిబిలిటీ ఉండాలి. ఓనర్ సైడ్ ఎంత ఉందో రెంటర్ సైడ్ కూడా అంత ఉండాలి. సో ఇది మీకు రిలేటెడ్గా ఉందా ఈ వీడియో? ఒకవేళ రిలేటెడ్గా ఉంటే కనుక మీరు రెంటర్స్ అయితే నేను చెప్పినట్టు
నేను చెప్పినాను కాదు, అది కామన్గా తెలుసుకోవాల్సిన విషయాలే. రెంటర్స్ అయితే ఓనర్స్ వేలో ఆలోచించండి, ఓనర్స్ అయితే రెంటర్స్ వేలో ఆలోచించండి. మన ఓనర్స్ అయితే రెంట్కు మనం ఉంటే మనం ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం ఆ ఇంట్లో అని వాళ్ళు ఓనర్స్ ఉద్దేశించి ఆ ప్రాబ్లమ్స్ లేకుండా ఇల్లు నీట్గా ఇచ్చేయాలి వాళ్ళకు. రెంటర్స్ కూడా అంతే, ఓనర్ డబ్బులు పెట్టి కొన్నాడు కదా, ఇది మన ఇల్లు అయితే మనం ఎలా చూసుకుంటామని ఆలోచించి రెంటర్స్ ఉన్నారనుకోండి, అప్పుడు ఎవ్వరికి ఏ ఇబ్బంది లేదు. మనం రెంట్ హౌస్లో ఉన్నా ఓన్ హౌస్లో ఉన్నా మన ఫీలింగ్ అంతా ఒకటే ఉంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చిందా, నేను చెప్పిన టాపిక్ నచ్చిందా, మీకు రిలేటెడ్గా ఉందా, కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అప్డేట్లో ఉండండి. ఛానల్ నోటిఫికేషన్ రావాలి మీకు, నేను ఏ వీడియో పెట్టినా అంటే సబ్స్క్రైబ్ అవ్వాలి. బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేస్తేనే మీకు నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.